ఎడస్తున్నా దేనికే దేనికి ఏడ్చేదా ఏమైందా వెళ్ళాడు అది ఒక్కటే కంటి చెమ్మ ఆనందరాగాలు పాడిందిరా లేదులే స్కూల్ కదా ఇంక చదవాలి కదా. కానీ తొందరగా చెయ్య పని, మళ్ళీ లేచేస్తాడు. నాన్న చూడండి చెప్పులు ఎక్కడ దాపెడుతున్నాడు. చీటింగ్ ఇది, యారీ లేసి చెప్పేద్దాం ఉండు. ఈ రోజు మా బాబు స్కూల్ కి ఫస్ట్ డే జాయినింగ్ వెళ్తున్నాడు. నేనుంటే అసలు పాడు తినడు ఏం చేయడు. వాడేంటంటే చాలా తెలియవాడికి చెప్పులు చెక్ చేస్తాడు. నాకు ఒక మెమొరీగా కావాలి ఈ వీడియోని, అందుకనే నేను కొంచెం కష్టమైన వీడియో తీయాలి ఈరోజు ఎట్టయినా నేను. కానీ వాడు చూసాడంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది. అందుకే ఇప్పుడు వాడికి తెలియకుండా చెప్పులు దాపెట్టేసాను. వాడైతే నిద్రపోతాడు. ఫస్ట్ టైము మార్నింగ్ టైము వాడికి నేను కనబడకుండా ఇదే ఫస్ట్ డే అవుతా ఉంది. ప్రాణం పైకి నీ వల్ల హాయి బీచిందిరా. అప్పుడే లేయాలా ఉంటుంది. కొడుకు ఇక నేను రూమ్ లోకి వెళ్ళిపోతాను. ఫోన్ కూడా పట్టుకెళ్ళి ఒకేసారి. ఇంకా 8:30 వరకు ఈ రూమ్ లోనే ఉండాలి నేను. కానీ టైం అయితే వేస్ట్ చేయను. నాకు ఈ 1 hour కూడా వెయిటింగ్ కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతారు. కానీ నా బొడ్డోడు నాకు కనబడకుండా స్కూల్కి వెళ్తున్నాను. బాగా చిన్న అనిపిడి వచ్చిన భయం నాకు వచ్చేసాడేమో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఆరిబాబు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. అదిగో అక్కడ దూరంగా కనబడుతున్నారు కదా, నాకే సరిగా కనబడలే, ఇంక మీకు ఎక్కడ కనబడతాడు. ఇప్పుడు ఏంటంటే నేను వాడికి కనబడకుండా వాడిని నేను చూడాలి. ఇప్పుడు స్కూల్ వ్యాన్ వచ్చేది, అసలు నాకైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నానో రూమ్లో నాకే అర్థం కాలేదు. ఎక్కడైనా ఫస్ట్ డే స్కూలింగ్కి పేరెంట్స్ దగ్గరుండి తీసుకెళ్తారు. ఆ అదృష్టం నాకు లేకపోయింది. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలాగ దాంకొని వాడిని చూడాల్సి వస్తుందో. నేనైతే వాడిని దాటుకొని 3 streets దాటి వాడికి తెలియకుండా రివర్స్లో వచ్చి ఇక్కడ స్టే చేసి చూస్తా ఉన్నాను. చూడండి, ఒకసారి జూమ్ చేస్తున్నాను. అక్కడ లక్కీ కూర్చోంది, పక్కన నా కొడుకు కింద ఆడుకుంటా ఉన్నాడు చూడండి. ఆ స్ట్రీట్ అయితే మరి చాలా దూరంగా ఉంది, ఎందుకంటే దానికంటే ముందు ఇంకొక స్ట్రీట్ ఉంది. అందుకే ఈ స్ట్రీట్లోకి వచ్చాను. చూద్దాం ఇక్కడ నుంచి అన్నా కనబడతాడో లేడో. ఇక్కడ నుంచి కూడా కొంచెమే కనబడతా ఉన్నాడు చూడండి, జూమ్ చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా సరిగా కనబడలే, కానీ మీకైతే ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ లక్కీ నిలబడుకోంది పింక్ కలర్ నైట్ వేసుకొని. ఇంకా ధైర్యం చేసి ఇంకా వాడుండే స్ట్రీట్లోనే దానికి ఎదురుగా వచ్చి ఆ రేకులకి కొంచెం అడ్డుగా ఉన్నాయి, ఇక్కడ నిలబడుకొని చూస్తా ఉన్నాను. ఇక్కడ నుంచి మీకు కొంచెం క్లియర్గా లక్కీ ఆరిబాబు కనబడచ్చు. ఇక్కడ ఒక చిన్న సంతోషం, ఎందుకంటే మా ఆరిబాబు చదువుకునే స్కూల్లోనే ఇప్పుడు ఆ నిలబడుకోన్నాడు కదా ఆ అబ్బాయి ఉన్నాడు. వాడు కానీ నా బాబుని కానీ తీసుకుపోతే చాలా హ్యాపీ నాకు. ఇప్పుడు దాకా కెమెరా ఆన్లోనే పెట్టుకున్నా, ఇప్పుడే కెమెరా టాపాను, వ్యాన్ వచ్చేసింది. నా టెన్షన్ ఏంటంటే ఇప్పుడు వాడు వ్యాన్ ఎక్కతాడా ఎక్కడా, నాకైతే ఏం కనబట్టలేదు. దేవుడే చూసుకోవాలి. ఇంకా దేవుడా, వాడు ఫస్ట్ డే స్కూల్ ఇబ్బంది కలగకుండా వాడు స్కూల్కి పోవాలని పొద్దున్నే ప్రేయర్ చేసుకున్నాను, నైట్ ప్రేయర్ చేసుకున్నాను. బస్సు అయితే బయలుదేరింది. వెనక లక్కీ ఒకటే ఉంది. అందుకో నా బొడ్డోడు వెళ్తా ఉన్నట్టున్నాడు, నాకేం కనబట్టలే. ఇప్పుడు పోదాం, లక్కీ కాడికి పోదాము. పాపం లక్కీ యొక్క ఎక్స్ప్రెషన్ ఏందో చూద్దాం. ఎడస్తున్నా దేనికే ఏడ్చేదా ఏమైందా వెళ్ళాడు అది ఒక్కటే.
కదా, ఇంక చావాలి కదా. నిజానికి లక్కీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏడిసి నాకు ఏడుపు వస్తుంది. బాదం వెనకనే వెనకనే బాదమా బస్ అని చూసి చేద్దాం. ఇటు పోయినప్పుడు బాదంలే. డ్రెస్ వేసుకోవచ్చు. లక్కీకి అయితే చాలా అంటే చాలా బాధ వేసింది, పాపం ఏడ్చేస్తా ఉంది. సరే స్కూల్ దాకా పోదాము వస్తావా అంటే పాపం ముందు డ్రెస్ వేసుకొస్తా అని చెప్పి పోయింది. మా లక్కీ అయితే వచ్చేస్తా ఉంది. మా లక్కీకి బయటికి పోదామంటే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది. కానీ ఈ రోజు మాత్రం బాధతో బయటకు వస్తుంది పాపం స్కూల్ కాడ పోదామంటే. ఏడన్నా ఏడుంటాడు కనిపెట్టేస్తాడు. కనబెట్టదు, చాలా మంది ఉన్నారు. ఆహా ఆడ కూర్చో, బస్సు ఆడ పెట్టుకోండి. నాన్న ఐ లవ్ యూ, నాన్న ఐ లవ్ యూ టూ అమ్మా. నాన్న స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, బస్సు వస్తుంది ఓకే అంటే ఓకే అన్నాడు. ఆడ పిల్లోడు వస్తే ఆ పిల్లోడితో మాట్లాడతా, నాన్న బాగా చూసుకో అబ్బిని. చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చేసావా? చెప్పులు అంటే ఆ చెప్పులు లోపల దాపెట్టాము, మీరు వస్తున్న వీడియో తీసుకోవాలి కదా. ఆ చెప్పులు తీసా సాయంత్రం 4 గంటల దాకా ఉంటాడు వాడా. నేను మధ్యాహ్నం తీసుకొచ్చేస్తాను. మధ్యాహ్నం తీసుకొస్తావా? అదేంది అందుకే క్యారేజ్ కూడా పెట్టలా. క్యారేజ్ పెట్టలా ఉడికే? మళ్ళీ ఏం తినాలైతే? స్నాక్స్ వాటర్ బాటిల్ పెట్టిచ్చా. సరే మధ్యాహ్నం తీసుకొచ్చేస్తా. కనబట్లేదు లెక్కి, కొంచెం ఇటు వగేరా. హాయ్ అండి, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ అపో లక్కీ ఎంటర్టైన్మెంట్స్. అసలు ఒక పేరెంట్స్గా ఒక ఫస్ట్ స్టెప్ ఇది. వాడు స్కూలింగ్ డే ఈరోజు ఫస్ట్ డే. మార్నింగ్ నుంచి అసలు కనపడలే వాడికి. నేను ఒకటే టెన్షన్ పడతా ఉన్నా, వాడు స్కూల్కి వెళ్తాడా వెళ్ళడా, రెడీ అవుతాడు అంటే 3 డేస్ ముందు స్కూలు అనే పదం వినపడగానే వాడు పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. వాడు స్కూల్ అనే పదం కనబడితే చాలు నేను పాను రచ్చ చేసి ఏదేదో పగలగొట్టడం మెట్టబడి చేయడం. కానీ విచిత్రం ఏంటంటే, ఒక్క నిమిషం చేయి నిప్పుడుతా ఉంది, దీన్ని కానిచ్చుకుందాం. ఈరోజు నేను మార్నింగ్ లేచి నా రూమ్లోకి వెళ్ళి దాంకుని వేసాను. అంటే వాడు నేనుంటే రెడీ అవ్వడం కానీ ఏం చేయడు. వాళ్ళ అమ్మ మాట బాగా వింటాడు వాడు. ఆ స్నానం చేసుకున్నాడు, నీట్గా రెడీ అయినాడు. ఏం పెట్టాలకి? పెరుగన్నం పెట్టి క్యారెట్ జ్యూస్ ఇచ్చా. పెరుగన్నం పెట్టిందంట, తిన్నాడంట, బాగా రెడీ అయ్యాడు. కరెక్ట్గా రెడీ అయ్యి వెలుగొట్టి వచ్చేసింది. ఇందాక ఎక్కించుకుని గట్టిగా కనబడుతుంది. వ్యాన్ అయితే వెళ్ళిందండి ఇప్పుడే. వ్యాన్ అయితే వచ్చేసింది, చూశారు కదా, మా ముందే క్రాస్ చేసి వెళ్తా ఉంది. ఇప్పుడు మేము ఆ వ్యాన్ వెనక పోవాలి. అసలు ఇదే అనుకుంటా ప్రపంచంలో ఇది ఒక వింతలాగా అనిపిస్తూ ఉంది మాకు. ఏమో ఇంకా వేరే పేరెంట్స్లో జరిగి ఉండొచ్చు, మాకు తెలియదు కదా. కానీ మా విషయంలో మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఒక బాబుని స్కూల్లో జాయిన్ చేయడానికి ఇన్ని తిప్పలా. చాలామంది చాలా ఈజీగా తీసేసుకుంటారు, కానీ మేము మాత్రం ఎందుకో ఒక భయం అలాగే ఉండిపోయింది. సార్ లక్కీది పక్కన పెడితే, లక్కీకి వాడిని మార్నింగ్ నుంచి చూస్తూ ఉంది, వాడిని రెడీ చేసుకుంది, తీసుకొచ్చుకుంది, వ్యాన్ ఎక్కించింది. బట్ నాకు మాత్రం ఆ అదృష్టం దొరకలేదు కదా. నేను దాంకోవాల్సి వస్తూ ఉంది. వాడిని దాంకొని సరే ఒక మంచి జరగాలంటే కొంచెం ఇబ్బంది పడాలి. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అక్కడ బస్సు ఆగింది కదా, మేడం పైకి లేచి చూస్తూ ఉంది. చూసింది, వెనక పిల్లలు కూడా కొంతమంది వెనక చూస్తాను. మాకు చాలా భయం వేసింది. దేవుడి దయ వల్ల మా ఆరిబాబు అయితే చూడలేదు. ఇంకైతే క్రాస్ చేసేద్దాం. లక్కీ వాళ్ళ బంధువులు అయితే వస్తా ఉన్నారు, ఒకసారి హాయ్ చెప్పండి. ఆరిబాబుని మార్నింగ్ నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి వీడియో షూట్ చేద్దామంటే కుదరలేదు నాకు. ఎందుకంటే ఒక్క మొబైలే ఉంది కాబట్టి ఆ మొబైల్ కూడా నా కాడే ఉంది. వాడిని వేరే మొబైల్ కానీ ఉంటే కొంచెం మార్నింగ్ నుంచి షూట్ చేసుకోవచ్చు, వాడి రెడీ అయ్యాడా లేదా అనేది. కానీ కుదరలేదు. ఎనీహౌ ఇక్కడ వాడు స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే వీడియో అయితే రెడీ అయింది. ఇంకా కొంచెం ముందుకు పోతేనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి
స్టాచ్యూ ఉంది కదా, అక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే స్కూలు, లెఫ్ట్ సైడ్కి అయితే ఫన్ పార్క్ ఉంది కదా, గోలంగూడి ఫన్ పార్క్. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, ఫన్ పార్క్ 2.0గా రీఇన్నోవేట్ చేశారు. చాలా మంది కూడా వచ్చి పోతా ఉంటారు. నాకు ఆరిబాబుని తీసుకుపోవాలనే ఉంది, బట్ చూసుకొని తీసుకుపోతాను. అదిగో రైట్ సైడ్, అదే ఆరిబాబు చదువుపోతున్న స్కూల్ అది. కొంచెం ముందుకు బా, చాలా కనిపించలేదా? ఇక్కడ నుంచి అయితే నేను కనబడకుండా ఆరిబాబుని చూడొచ్చు. ఈ గోడ ఏంది నాకంటే ఎత్తుగా ఉంది, ఈ సైడ్ నుంచి చూస్తాను, కానీ చూసినప్పుడు ఏం కనబడలే నాకు అసలు. అక్కడ కొంచెం చీకటిగానే కనబడుతుంది, ఎందుకంటే కొంచెం నాకు సైట్ ఒకటి ఉంది కదా, ఆ స్పెట్స్ వాడపోయేసరికి ఇంకా కొంచెం బ్లర్ ఎక్కువైపోయింది. ఎంత జూమ్ చేసిన ఫోన్లో కూడా ఏం కనబడలే. ఏందో ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు నన్ను, సాగొట్టినా కొడతారేమో. ఇంకెందుకు వెళ్ళిపోతున్నాం ఇంకా. చెప్పులు ఒక రొంతలు వేసుకోవచ్చు. అందరూ అయితే వెళ్ళిపోయారు. నా కొడుకు ఏం కనపడలా, దూరం కనపడదు కదా నాకు. అందరైతే లోపలికి వెళ్ళిపోయారు. ఇంక మేము ఇంటికి వెళ్ళేసి చూద్దాం. హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అపో లక్కీ ఎంటర్టైన్మెంట్స్. సో ఈరోజు ఏంటంటే మా బొడ్డోడు స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడిని స్కూల్కి పంపించడానికి మేము పడిన తంటాలు అన్నీ ఇన్ని కాదు. నేనైతే ఒక జైల్లో దాంకున్నట్టు నా రూమ్లో దాంకున్నాను. నా చెప్పులు ఆ మెట్ల కింద దాపెట్టాను. కానీ పిల్లోడిని రెడీ చేయడంలో కానీ, వాడికి తిండి పెట్టడంలో కానీ హోల్ క్రెడిట్ తనకే ఇవ్వాలా. ఎందుకంటే అంటే ఆడవాళ్ళకే ఓపిక ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడు నేనుంటే ఖచ్చితంగా స్కూల్కి ఈరోజు పోయి ఉండేవాడు కాదు, అసలు లేసేవాడే కాదు అసలు. కానీ ఎట్టకేళ్ళకి లక్కీ వాడిని లేపి స్నానం చేపించి వాడికి రెడీ చేపించి, డాడీ ఊరికి వెళ్ళిపోయాడు నాన్న, మనం ఊరికి వెళ్దాము, స్కూల్కి పోదాం అంటే పాడోడు. అందుకని ఏం చేసింది, డాడీ వెళ్ళిపోయి ఉన్నాడు, మనం కూడా బస్సులో వెళ్దాము, రెడీ అవ్వంటే అప్పుడు రెడీ అయ్యి వాడిని తీసుకెళ్ళింది. నేను ఇంకా వెళ్ళి కూడా సగం దూరంలో వచ్చేసాడు వాడు. వచ్చేసి నాకు వద్దు, కొత్త గుడ్డలు ఎక్కి డాయర్ ఎక్కి బని, మళ్ళీ కొత్త గుడ్డలు అండి, అసలు ఒక్కసారి కూడా వేసుకోవాలా. నిన్నే ఒక పార్సల్ వచ్చింది కొరియరు, అది కావాలంటే అది మంచి ముందే ఉండింది, అది వేసుకోబోయాడు. అది కొత్తది ఓపెన్ చేసుకుని పార్సల్ అది వేసుకుంటే కానీ పోలేదు వాడు, ఆయనకి అన్నీ కొత్తవి కావాలా. ఇప్పుడు ఏం చేసాము, వాడు ఇప్పేసాడు కదా, అది ఆ కొరియర్లో పెట్టున్నాం. రేపు వేసుకుంటాడో లేదో రేపు చూద్దాం. ఎట్టో వాడైతే స్కూల్కి ఏడకుండా వెళ్ళిపోయాడు, దేవుడి దయ వల్ల. 4 గంటల వరకు ఉండాలంట. వాడికేం మాటలు రావు, సరిగా తిండి తినలేడు. మరి అక్కడ ఎలా ఉందో తెలియదు కాబట్టి ఈ రోజుకైతే మేము బిడ్డని తీసుకొచ్చేసుకుంటాం మధ్యాహ్నం ఇంటికి. అది వాళ్ళు పంపిస్తారు లేదు ఇంకా తెలియదు, ఇప్పుడు పోతాం, ఒక 5 నిమిషాలు స్కూల్కి పోయేసి తీసుకొస్తాం. సో అంతేనండి, వీడియో ఇంకేం లేదు. ఇంకా వాడిని ఎట్ట తీసుకుపోయినాము, నేను ఎట్ట దాముకున్నాను, ఎక్కడున్నాను, ఏంది అంత వీడియోలో ఉంది. చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్. మొత్తానికి స్కూల్కి అయితే వచ్చేసాము. వాడు ఫస్ట్ డే సందర్భంగా స్కూల్లో అందరికీ చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆరిబాబు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. లోపలికి వెళ్ళండి. బాగా కూర్చోండి. మేడంకి ఒక 2 ఇచ్చేసి ఇటు ఇక్కడ ఎస్.
చాక్లెట్స్ అయితే పంచడం జరిగిపోయింది. ఇంకా వాడిని అలాగా గ్రౌండ్లో తీసుకొచ్చి ఆడిపిస్తా ఉన్నాను. నాకు స్కూల్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ స్కూల్కి గ్రౌండ్ ఉండడం. నవేడేస్ ఏమైందంటే ఇంటి దగ్గరే స్కూల్స్ వస్తున్నాయి. అంటే ట్రాఫిక్లోనే, అంటే మెయిన్ రోడ్లోనే స్కూల్స్ ఉంటున్నాయి. మీరు గమనించారు లేదో? అవునో కాదో కామెంట్ చేయండి. నేను ఎవరిని తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదు. పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఒక మంచి గ్రౌండ్ ఉండడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆరిబాబు అయితే గ్రౌండ్లో చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు. వాడు ఎలా ఆడుకున్నాడంటే వాడు బట్టలు ఎలా మాసిపోతాయంటే అలా మాసిపోతాయి. అయినా పర్వాలేదు, పిల్లలు ఆడుకుంటేనే కదా వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది. మేము ఒక పక్క అడ్మిషన్ గురించి మాట్లాడుతూ ఉంటే వీడు ఒక పక్క వాడి స్టైల్లో వాడు అలర్ట్ చేసుకుంటూ ఉన్నాడు. మొత్తానికి ఆరిబాబుని అయితే బయటికి తీసుకొచ్చేసాం. వాడు చూడండి ఎంత హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడో. ఆరిబాబుని మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు చూడలేదు. ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాధేసింది నాకు. ఓ చంటి పిల్లాడినయ్యానురా, నా నాన్నను